తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశారు. పుష్కరంలో పవిత్ర స్నానం చేసి అఖిలాండ వద్ద కర్పూర నీరాజనం అందించారు. అనంతరం స్వామివారి ఆలయం ఎదుట భూమన ప్రమాణం చేశారు. ప్రమాణానికి ముందు శ్రీవారి పవిత్ర పుష్కరంలో స్నానం చేసి శ్రీవారి ఆలయం మహాద్వారం వద్ద స్వామికి మొక్కారు. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న వేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుని అఖిలాండ కర్పూర హారతి వెలిగించి భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశారు. ఈ క్రమంలో భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన వర్గీయులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ప్రభుత్వం పోలీసుల తీరుపై భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వ జగత్రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం, అపచారం. అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవ నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కలంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని, నేటిలో నేను ఏ రకమైనటువంటి తప్పులు జరిగి ఉన్నా సర్వనాశనమైపోవాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నా. గోవిందా గోవిందా. నిర్వాహకం నేను ఒక్క రాజకీయ మాట కూడా మాట్లాడలేదు. నేను ఏ పరీక్షకైనా సిద్ధాను. ఒక్క తప్పు చేసి ఉంటే నేటిలో కలిపి ఉంటే మా హయాంలో ఏ శిక్షకైనా సిద్ధం, ఏ శిక్షకైనా సిద్ధం.